శ్రీమాత్రే నమః. మన దేశం మీదకి దండయాత్రకు వచ్చిన ప్రతి వాడు ఒకటే ఆలోచన వాడికి, మనల్ని మతం మార్చేయాలి, మనల్ని వాడి మతంలోకి తీసుకెళ్ళిపోవాలి. అదే ఆలోచనతో మన దేశం మీదకి దండయాత్రకి వచ్చేవారు. ఒక కారణం సంపద దోచుకోవటం అయితే, ఇంకొక కారణం మనల్ని మతం మార్చేయాలి అని చెప్పి. మహమ్మద్ మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు మనల్ని అందరినీ లోబర్చుకోవటానికి ఎన్ని అకృత్యాలు చేశాడో. ఆడపిల్లల్ని చెరిచేశాడు, చంపేశాడు, మగవాళ్ళ పీకలు తెగ్గోసేశాడు, చిన్నపిల్లల్ని చంపేశాడు. అలా ఢిల్లీ నగరాలలో రక్తం ఏరులై పారుతూ ఉంటే ఆ రక్తంలో తన కత్తిని కడుక్కునేంత క్రూరుడు అనమాట వాడు. మన దేశం మీదకి యుద్ధానికి వచ్చి యుద్ధం చేసే సమయంలో ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. తక్షక్ అని, నేను కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. తక్షక్ అని మన భారతదేశంలో పుట్టాడు అనమాట. చాలా మందికి ఈయన గురించి తెలియదు. అయితే ఈ తక్షక్ చిన్నతనంలో మన దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, హిందువులు అనే వాళ్ళని బ్రతకనిచ్చేవాళ్ళు కాదు, చంపేసేవారు అనమాట. ఈ తక్షక్ తల్లి ఇవన్నీ చూసి బాధపడుతుంది. ఎందుకంటే తక్షక్ తల్లి తన భర్తను కూడా కోల్పోతుంది. అప్పుడు తక్షక్కి చెప్తుంది, ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తున్నావు కదా, ఎలా అయినా సరే నువ్వు దేశాన్ని రక్షించాలి అని చెప్పి. అలా రక్షించాలి అని చెప్పి ఆవిడ చేసిన త్యాగం ఏంటి అంటే, తక్షక్ని ఊరి చివరికి తీసుకువెళ్ళి తక్షక్ ఎదురుగుండా తన తలని నరికేసుకునే ముందు కొడుకుతో చెప్తుంది, నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను, ఎందుకంటే దేశాన్ని కాపాడడంలో నువ్వు ఎప్పటికీ కొంచెమైనా సరే అలసత్వాన్ని చూపించకూడదు, అశ్రద్ధ వహించకూడదు, దేశాన్ని కాపాడే వరకు నీ కళ్ళు మూతలు పడకూడదు అని చెప్పి తన కొడుక్కి చెప్పి కొడుకు ఎదురుగుండా తల నరికేసుకుని చచ్చిపోతుంది అనమాట. తక్షకు 20 సంవత్సరాల పాటు నిద్రపోకుండా తన తల్లిదండ్రులు చనిపోయిన విధానానికి తన బాధతో అలాగే ఎలా అయితే ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆలోచన చేస్తూ మన దేశాన్ని కాపాడటం కోసం ఎన్ని విధాలుగా పోరాడాడు అంటే, ఆయన చరిత్ర చదివితే అద్భుతం కదా అని అనిపిస్తుంది. విక్రమ్ రాథోడ్ అంటాడు చూసారా సినిమాలో, నేను చనిపోయేటప్పుడు నా చెయ్యి మీసం ఉండాలి, నా తల ఆకాశం వైపు చూస్తూ ఉండాలని చెప్పి, ఇతను కూడా తను చనిపోయేటప్పుడు అంత రాజసంగా చనిపోతాడు. అసలు తన కత్తికి ఈ ఇస్లాం వాళ్ళు తలకాయలు అలా పేర్చబడి ఉంటాయన్నమాట, గుచ్చేసి ఉంటాయన్నమాట. తల ఇలా ఆకాశం వంక చూస్తూ చెయ్యి ఇలా ఉంటుందన్నమాట. అంతా వీరోచితంగా పోరాడి చనిపోతాడు తక్షక్. తక్షక్ ఉన్న సమయంలో మన దేశం మీదకి దండయాత్రకి రావాలి అంటే ఉత్సపోసుకునేవాళ్ళు ఈ మహమ్మద్ వీళ్ళిద్దరు అనమాట. అలా 300 సంవత్సరాల పాటు మళ్ళీ మన దేశం మీదకి ఎవరు కన్నెత్తి చూడకుండా చేశాడు. సరే, ఈ ఔరంగజేబు వచ్చాడు. ఈ ఔరంగజేబు ఏం చేశాడు, గురు గోవింద్ సింగ్ పిల్లల్ని సజీవంగా సమాధి చేసేసాడు. వాళ్ళిద్దరు పిల్లల్ని నువ్వు మతం మారతావా మారవా అని చెప్పి చాలా నిర్బంధం చేస్తారనమాట. వాళ్ళిద్దరూ అంటారు, నా తండ్రి దేశం కోసం ఎలా పోరాడుతున్నాడో మాకు తెలుసు కదా, అలాంటి తండ్రి కడుపున పుట్టిన మేము ఎలా మతం మారుతాం అనుకున్నావు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి అంటారనమాట. ఈ ఔరంగజేబుకి గురు గోవింద్ సింగ్ని ఎలా అయినా పట్టుకోవాలనే కోరికతో ఏం చేస్తాడు అంటే, పిల్లలిద్దరిని పట్టుకుంటే గురు గోవింద్ సింగ్ని ఎలా అయినా సరే లోబర్చుకోవచ్చు అని చెప్పి ఒక వ్యధా పన్నాగం పన్ని వీళ్ళిద్దరిని పట్టుకుంటాడు అనమాట. వీళ్ళు ఇలా చెప్పేసరికి ఈ ఔరంగజేబు ఏం చేస్తాడు అంటే వజీర్ ఖాన్తో, వీళ్ళ మాట వినేటట్లేరు, వీళ్ళు కనుక బ్రతుకుంటే ఇంకా 2 గురు గోవింద్ సింగ్లు అయిపోతారు, వీళ్ళిద్దరిని సజీవ సమాధి చేసేయి అని చెప్పి చెప్తే, పాపం ప్రాణం ఉండగానే వాళ్ళ చుట్టూతా ఇలా సమాధి లాంటిది కట్టి వాళ్ళని కప్పేస్తాడనమాట. అంత దరిద్రుడు ఔరంగజేబు. తర్వాత సరే, వాళ్ళ పరిపాలన అంతా పోయింది అని అనుకున్నాం. తర్వాత గాంధీ మహాత్ములు, ఆయన ఏం చేశారు, హిందువులు అంటే ఆయన ఏం న్యాయం చేశారు హిందువులకి, ప్రతిదీ ఎవరికి న్యాయం చేశారో ఆయన చరిత్ర చదివితే మనకు అర్థం అవుతుంది కదా. అలా ఆయన చేయవలసిన అన్యాయం ఆయన చేసేసారు. సరే, ఇప్పుడు మీరు అంటారు, అవన్నీ ఎందుకండి, జరిగిపోయాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అవన్నీ రెచ్చగొట్టినట్టు మాట్లాడతారు అని అడుగుతారేమో. మొన్న ఉత్తరప్రదేశ్లో 19వ తారీఖున జరిగిన సంఘటన చూస్తే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, ఏడుపు వస్తుంది. ఆ తల్లి గుండెల బాదుకుని ఏడు చేస్తుంది. నా పిల్లలిద్దరు ఏం చేశారు, ఒక ప్రవక్త గురించి మాట్లాడారా, ఇస్లాం గురించి మాట్లాడారా, హిందూ ముస్లింలు అంటే అర్థమే తెలియదే, అన్నం పుణ్యం ఎరుగరు కదా వాళ్ళు, అన్నా అని పిలిచినందుకు చంపేశారే, ఇప్పుడు సమాధానం చెప్పండి, నా పిల్లల్ని తెచ్చి ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి గుండెల బాదుకుని ఏడుస్తూ ఉంటే చూసిన ప్రతి తల్లి హృదయం ద్రవించిపోతుంది. అలా ఏడుస్తుంది ఆ తల్లి.
అసలు ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో వినోద్ కుటుంబం అక్కడ నివసిస్తూ ఉండేదన్నమాట. అతను ఏదో కాంట్రాక్టర్ట. అతని ఇంట్లోకి సాజిద్, జావేద్ వీళ్ళిద్దరూ అద్దెకొచ్చారట. ఒకరోజు వినోద్ ఇంట్లో లేని సమయంలో ఈ సాజిద్ ఏం చేశారు అంటే వినోద్ భార్య దగ్గరికి వెళ్ళి, నా భార్యకేమో ఒంట్లో బాగుండలేదు, డబ్బులు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారట. పాపం ఈ వినోద్ భార్య ఏం చేసింది, ఇంట్లోనే ఉంటున్నారు కదా, లోపలికి వచ్చారు కదా, కూర్చోపెట్టి టీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది అనమాట. అలా లోపలికి వెళ్ళిన సమయంలో ఈ వెధవలిద్దరూ ఏం చేశారు అంటే పాపం ఈ వినోద్ పెద్ద కొడుకుని పైకి తీసుకువెళ్ళి పేక కోసేశారు. తర్వాత చిన్న కొడుకు వెళ్తే చిన్న కొడుకును కూడా చంపేశారు. తర్వాత మూడో కొడుకు కూడా వెళ్తే అతన్ని కూడా చంపేయబోతుంటే తప్పించుకొచ్చే ప్రయత్నంలో మూడో కొడుకుకి గాయాలు అయ్యాయట. వీళ్ళిద్దరిని చంపేసి ఆ వెధవలిద్దరూ ఏం చేశారట, అక్కడ రక్తం తాగారట. రక్తం తాగడం మాత్రమే కాదు, మేము చాలా గొప్ప కార్యం చేశాము ఈ రంజాన్ మాసంలో అని చెప్పి చాలా గర్వంగా మాట్లాడారట. అప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు, ఒకడిని చంపేశారు, ఒకడేమో తప్పించుకుని పోయాడు, ఒకడేమో పట్టుబడ్డట్టు. ఇందాక న్యూస్లో చూస్తే తెలిసిందనమాట. వాడు పట్టుబడితే కనీసం మొహంలో అయ్యో అన్నయ్య అని పిలిచారు వాళ్ళని చంపేశామే, చిన్నపిల్లల్ని చంపేశాం కదా అని చెప్పి కొంచెం కూడా పశ్చాత్తాపం అతని మొహంలో లేదుట. ఆ తల్లి ఎంతలా ఏడుస్తుందో తెలుసా, నా పిల్లలు ఏం తప్పు చేశారు, అన్నా అని పిలవడమేనా వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి ఆ తల్లి ఏడుస్తుంది. నిజంగా అలాంటి వాళ్ళని మనం నమ్మి ఎన్ని విధాలుగా మనం మోసపోతున్నామో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందరూ అలా ఉంటారని నేను చెప్పటం లేదు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. నమ్మి ఇంట్లోకి పిలుచుకుని వచ్చి కూర్చోపెట్టుకుని అతిథి సత్కారాలు చేస్తే ఇలాంటి స్థితి ఎదురవుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. రాక్షసులు అడుగడుగునా మన వెంట తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి రాక్షసుల నుంచి మనం తప్పించుకోవాలి అంటే మళ్ళీ రామరాజ్యం రావాలి. రామరాజ్యం రావాలి అంటే మన ధర్మం నిలబెట్టేవాడు రావాలి. మన ధర్మం నిలబెట్టేవాడు వస్తేనే మళ్ళీ మనకి రక్షణ దొరుకుతుందనే విషయాన్ని మర్చిపోకండి. మొన్న ఏమైంది, గీతాంజలి అనే అమ్మాయి ఇన్సిడెంట్, అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. పాపం ఆ అమ్మాయి ఏదో వీడియోలో ఏదో చెప్పుకుంటుంది. సరే ఏం చెప్పుకుంటుందో అది తప్పో రైటో పక్కన పెట్టేద్దాం, కానీ ఎందుకు ట్రోల్ చేయాలి చెప్పండి. ఒక ఆడపిల్లని ట్రోల్ చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఎంత బాధపడుతుంది ఒకసారి ఆలోచించండి. ఆన్లైన్లో ఈ మధ్య ఇలాంటి ట్రోలింగ్స్ చాలా ఎక్కువైపోయాయి. దయచేసి ఎవడో ట్రోల్ చేశాడు కదా అని చెప్పి మనం మన ప్రాణాలను తీసుకుంటే మన వెనకాల ఉన్న ఫ్యామిలీ ఏమైపోతుంది. ఇప్పుడు ఆ గీతాంజలి ఇద్దరు పిల్లలు ఏమైపోతారో ఒకసారి ఆలోచించి చూడండి. వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. అమ్మ అమ్మ అని ఏడుస్తున్నారే వాళ్ళు, తిరిగి అమ్మని ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు వాళ్ళ తండ్రి చెప్పండి. అనాలోచితంగా ఎవడో ఏదో అన్నాడని ప్రాణాలు తీసుకున్నాము అని అనుకోండి, మన మీద ఇంకా బురద జల్లుతాడు. ఇప్పుడు మనం ప్రాణాలు తీసుకున్నాము అంటే వాడికి మనం ఏమి ఇచ్చినట్టు, వాడు చెప్పింది నిజమైనట్టే కదా, వాడు అన్నది సత్యం చేసినట్లే కదా మనం ప్రాణాలు తీసుకుంటే. దయచేసి ఎవడో ఏదో అన్నాడని ప్రాణాలు తీసుకుంటే ఇన్నాళ్ళు పెంచిన తల్లిదండ్రులు ఏమైపోతారు, పిల్లలు ఏమైపోతారు, రక్త సంబంధీకులు ఏమైపోతారు. ఒక్క నిమిషం ఆలోచించి చూడండి. మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏమొచ్చినా సరే పక్కవాడు వచ్చి మనకేమి సహాయం చెయ్యడుగా. సహాయం చెయ్యని వాడి గురించి వాడేదో అన్నాడని మన ప్రాణం ఎందుకు తీసుకోవాలి, మనం ఎందుకు బాధపడాలి? చేతనైతే అలా అన్నందుకు వాడికి సమాధానం ఏ విధంగా చెప్పాలో తెలుసా? జీవితంలో మనం పైకి ఎదిగి అప్పుడు సమాధానం చెప్పాలి తప్ప పిరికిగా ప్రాణాలు తీసుకున్నాము అని అనుకోండి, మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన మీద బురద జల్లుతూనే ఉంటాడు. ఆ అమ్మాయి చనిపోయింది, పాపం చనిపోయిన తర్వాత అయినా ఆ అమ్మాయిని వదిలేస్తారా? అలాగా వదలరు. ఎన్నో విధాలుగా మాట్లాడుతూనే ఉంటారు. ఒక ఆడపిల్ల పొరపాటును తన ప్రాణాలు తీసుకుంటే వెనకాల వచ్చే మాటల గురించి దయచేసి మర్చిపోకండి. మనం ఎందుకు చచ్చిపోవాలి? ఏ తప్పు చేశామని చచ్చిపోవాలని ఆలోచించండి. ఇటు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. ఎవడో ఏదో అన్నాడని ప్రాణం తీసుకునేంత పిరికి వాళ్ళం మేం కాదు. ధైర్యంగా మేము నిలబడగలం, మేము తప్పు చెయ్యలేదు అని చెప్పి మనం నిలబడితే మనం ఏది ఎవడైతే రాళ్ళు విసరాలి అని అనుకున్నాడో వాడు విసిరి 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 వాడి చేయి నొప్పెట్టి వాడి పారిపోవాలి తప్ప ఆ రాళ్ళన్నీ ఏరుకొని మనం తలకేసి కొట్టుకుంటే మన తల బొప్పి కడుతుంది తప్ప ఉపయోగం ఏం లేదు. అలా విసిరిన ప్రతి రాయిని తీసుకుని మనం ఇల్లు కట్టుకున్నాము అని అనుకోండి, ఆ విసిరిన రాళ్లలోనే మనం హాయిగా ఉంటాం. వాడప్పుడు బాధపడతాడు, అయ్యో అనవసరంగా రాళ్ళు విసిరనే, అది చక్కగా బంగ్లాలో ఉంది కదా అని చెప్పి వాడు ఏడుస్తాడు. పక్కవాడు మనల్ని ఎవడైనా ఏదైనా అంటే వాడు ఏడ్చేలాగా మనం ఎదిగి చూపించాలి.
అంతేగాని చచ్చిపోయి పిరికి వాళ్ళలాగా మనం ఎప్పుడు మడిమి తిప్పి పారిపోకూడదు. ఈ మాట అంటే మీకు అన్ని సుఖాలే ఉన్నాయి కాబట్టి మీరు ఇలా అంటున్నారు అంటారు. ఎవరి జీవితంలో కష్టం ఉండదు చెప్పండి? ఎవరి జీవితంలో బాధ ఉండదు చెప్పండి? బాధని అనుభవిస్తున్నా, కష్టాలు పడుతున్నా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగితే మన వంక చూడాలి అంటే వాడు భయపడతాడు. అదే ఒక్కసారి లోబడిపోయి మనం తల దించుకున్నాము అంటే ఆ తలని పాతాళంలోకి తొక్కేయాలని చూస్తాడు. దయచేసి ఏదో మాటలు అన్నారు కదా, మన వ్యక్తిత్వం మీద బురద జల్లారు కదా, మనల్ని బాధ పెట్టారు కదా అని ప్రాణం తీసుకుంటే అది మనకి మాత్రమే నష్టం. ఆ విషయాన్ని దయచేసి మర్చిపోకండి. ముందు ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనని, ఈ సంఘటనని మనం బేరీజు వేసుకుంటే మనం ఎలా ఉండాలి, ఏ మార్గంలో వెళ్తే మన జీవితం బాగుంటుంది అనే విషయం మనకి అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలో, మనం ఏ విధంగా ఉండాలో ఈ పాటికి అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా. నన్ను కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు, నాకు కూడా చాలా నెగిటివ్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు. అయినా సరే నేను చాలా వరకు సమాధానం చెప్పను. ఎందుకో తెలుసా? నా పని నేను చేసుకుంటూనే ఉన్నప్పుడు ఇలాంటి అవాంతరాలన్నీ వస్తూనే ఉంటాయి. వాడి కోసం నేను ఆగిపోతే నా గమ్యం నేను చేరలేను. నా గమ్యం నేను చేరలేకపోతే నేను ఓడిపోతాను. అందుకే నా మీద ఎవ్వడు రాయి విసిరినా నేను వెనక్కి తిరిగి చూడను, పట్టించుకోను. అలాంటి ఆత్మస్థైర్యాన్ని దయచేసి పెంచుకోండి. ఎందుకంటే ఎన్నో దెబ్బలు నేను కూడా తింటూనే ఉన్నాను. ఆ దెబ్బలే నన్ను ఇంతలా రాటుదేలిపోయేలా చేశాయి. దయచేసి ప్రాణాలు తీసుకోకండి. ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా ముందుకు సాగండి. మనం ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని అన్నవాడు చచ్చిపోతాడు మానసికంగా. వాడు మానసికంగా చచ్చిపోవాలి అంటే మనం ధైర్యంగా ఉండాలి. మనం నవ్వుతూ ఉన్నప్పుడు వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? అంత ఏడిపిస్తున్నా సరే అది నవ్వుతోంది, ఎందుకు నవ్వుతోంది అని చెప్పి మనల్ని ఏడిపించేవాడు బుర్ర బద్దలు కొట్టేసుకుంటాడు అనమాట. అలాంటి స్థితి వాడికి కల్పించాలి తప్ప ఎవడో ఏదో అన్నాడని ప్రాణాలు తీసుకుంటే ఎవరికి నష్టం? ఒక్కసారి ఆలోచన చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.